ఏడనా ఈడనా నడుము నొప్పి ఎందుకు నొస్తుంది? ఎందుకు లేవడతావు? ఇవి హాస్పిటల్కి వెళ్ళు, షికారా హాస్పిటల్ ఇక్కడ చైతన్యపూర్. నేను పోయినా చూపించుకున్నా, తగ్గిపోయింది. ఒక్కసారి పోయినా మంచిగా చూసి. చాలా మందికి నడుము నొప్పి లేస్తూ ఉంటుంది. ఆ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. బట్ ఈ హాస్పిటల్లో మాత్రం మీకు నడుము నొప్పి లేస్తే ఆపరేషన్ చేయకుండా ఒక చిన్న ఇంజెక్షన్స్ వల్ల మనకి నడుము నొప్పి లేకుండా చేస్తారు. బ్యాక్ పట్టుకున్నట్టుంది, చాలా పెయిన్ అవుతుంది. అండ్ ఈ హాస్పిటల్ గురించి చాలా విన్నాను, మా ఫ్రెండ్స్ కూడా రిఫరెన్స్ చేసిండు. నాకు అపాయింట్మెంట్ కావాలి సార్ తోటి. ఇక్కడ నడుము నొప్పి కాదు, నెక్, షోల్డర్స్, మరి ఎలాంటి నొప్పిలైనా చిన్న ఇంజెక్షన్ తోటి వీళ్ళు ట్రీట్మెంట్ అయితే చేస్తారు. వీళ్ళ దగ్గర అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఉంది. అండ్ ఏదైనా సరే విత్ ఇన్ 45 minutes లో మీకు ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. డాక్టర్ మోహన్ గారికి 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. వితౌట్ ఎనీ ఆపరేషన్ చేయకుండా వేల మందికి ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏమైందేమో తెలియదు, లెఫ్ట్ సైడ్ లో చాలా పెయిన్ అవుతుంది. అండ్ రిజల్ట్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ మా మమ్మీ కూడా వెళ్ళింది కాబట్టి మనకు సజెస్ట్ చేసింది ఈ హాస్పిటల్. ఇది ముందుకు జరిగి ఇక్కడ ఈ నవ మీద కంప్రెషన్ చేస్తుంది, ప్రెషర్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ కొంచెం ఆపరేషన్ చేయకుండా ఒక చిన్న ఇంజెక్షన్స్ వల్ల మన నడుము నొప్పి లేకుండా చేస్తారు వీళ్ళు. మధ్యన వైట్ గా చూసారు, దాన్ని డిస్క్ అంటాం మనం. డిస్క్ అంటే స్ప్రింగ్ లాగా ఉంటుంది మనకు. ఇట్స్ లైక్ జెల్ లైక్ మెటీరియల్. సో గైస్, ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే ఆపరేషన్ అంటే భయం ఉంటారో వాళ్ళకి ఈ రీల్ అనేది షేర్ చేయండి. అండ్ హాస్పిటల్ డీటెయిల్స్ నేను మొత్తం కామెంట్లో పింగ్ చేసి పెడతాను.